శ్రీమన్నూపుర శంఖచక్రతులసీమాలాధరం కేశవం భ్రాజత్కుండలకంకణం చ గదినం పీతాంబరాలంకృతం శ్రీవత్సాంకితవక్షసం మధురిపుం హస్తైశ్చతుర్భిర్యుతం శుభ్రాజత్కనకాంగదం మురరిపుం సచ్చిత్ సుఖం భావయే. పాథసంయుత మేఘసన్నిభతనుః ప్రద్యోతనస్యాత్మజః నృణాం పుణ్యకృతాం శుభావహ వపుః పాపీయసాం దుఃఖకృత్ శ్రీమాన్ దక్షిణదిక్పతిర్మహిషగో భూషాంబరాలంకృతో జేయః సంయమనీపతిః పితృగణస్వామీ యమోదండభృతు కిరీటోజ్వలం వస్త్రభూషాభిరామం విచిత్రాసనాసీనమిందుప్రభాస్యం నృణాం పాపపుణ్యాని పత్రే లిఖంతం భజే చిత్రగుప్తం సఖాయోజమస్య జ్ఞానేన రంశమథ కర్కశ తర్కఖండే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవద్ గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండనమాశ్రితోహం. అష్టాచత్వారింశత్ సంస్కారై సంస్కృత బ్రహ్మణ సాయుజ్యం సలోకతామాప్నోతి అన్నారు గౌతమ మహర్షి. అటువంటి వాట్లల్లో శరీర త్యాగానంతరం చేయవలసినటువంటి కర్మ కూడా దాంట్లో ఉంది. మానవుడు జన్మించిన తర్వాత ఎప్పటికైనా శరీర త్యాగం చేయవలసిందే, కానీ శాశ్వతంగా ఉండిపోవడం అనేది సాధ్యం కాదు. భగవానుడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అన్నారు, జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ అని. కనుక శరీరం ఎప్పుడో అప్పుడు పోతుంది. అయితే ఆ తర్వాత ఈ మానవుడు ఎక్కడికి పెడతాడు, ఎలా పెడతాడు, ఏం తీసుకువెడతాడు అనేటటువంటి ప్రశ్నలు తలెత్తుతుంటాయి. చాలా ఆసక్తిగా వీటన్నిటినీ పెట్టడం కోసం ఎదురు చూస్తుంటూ ఉంటారు చాలామంది. దీనిపైన భగవద్గీతలో గీతాచార్యుడు 2 మార్గాలు చెప్పారు. శుక్లపక్ష మార్గము, కృష్ణపక్ష మార్గము అని అంటారు. వాటిని శుక్లకృష్ణే గతీహ్యేతే జగత శాశ్వతే మతే అనే చోట మాట్లాడారు. అంతేకాక ఉపనిషత్తులు కూడా ఈ ప్రసంగంలో చాలా విషయాలు చెప్పినాయి. చాందోగ్యోపనిషత్తు ఈ సందర్భంగా అర్చనాది మార్గం అని ఒక మార్గాన్ని అది నిరూపించింది. దాంట్లో చాలాసేపు ఈ జీవుడు ప్రయాణం చేసిన తర్వాత విద్యుల్లోకం దోకా పెడతాడు. ఆ తర్వాత చంద్రుడి దగ్గరికి, ఆ తర్వాత విద్యుల్లోకం నుంచి ఎవరో అమానవ పురుషుడు బ్రహ్మలోకంలో నుంచి వస్తాడు అని ఇదంతా చెబుతాడు ఆయన. ఆ మార్గాలన్నీ అర్చనాది మార్గాలు అని పేరుంది. అయితే ఆ మార్గాలే వీటిని తీసుకెడతాయా లేక ఎవరైనా దేవతలు తీసుకెడతారా అనేటటువంటి చర్చ కూడా లేకపోలేదు. అవి కూడా మార్గాలు అవటం చేత మార్గాలకి స్వభావ సిద్ధంగా చైతన్యం ఉండదు కనుక అవి తీసుకెళ్ళాయి అని చెప్పడం బాగుండదు. ఎందుకంటే వెళ్ళేటటువంటి జీవుడు ఇతను ఎలా ఉంటాడు అంటే సమ్మూర్ఛిత పిండంలాగా ఉంటాడు వెళ్ళేటప్పుడు. అంటే భౌతిక శరీరమా శ్మశానానికి వెళ్ళిపోతుంది. దాంతో మనకేమీ ఎటువంటి సంబంధం లేదు. ఇంకా ఇతను ఉన్నది ఎటువంటిది, లింగ శరీరం ఒకటి ఉంటుంది ఇతని దగ్గర. అదే ఆ జీవుడే ప్రయాణం, దాంతోనే అతను వెడతాడు. అంటే జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం, ప్రాణాది పంచకం, మనోబుద్ధులు ఇవన్నీ కూడా లింగ శరీరము అని వీళ్ళు వేదాంత శాస్త్రంలో వీటికి పేరు. వాట్లతో అతను సమ్మూర్ఛితుడై అతను ఆ రకమైనటువంటి, అంటే ఏమీ చైతన్యం లేకుండా మూర్ఛ పొందినవాడు ఏ రకంగా కదలిక మెదలక లేకుండా ఉంటాడో అలా పెడతాడని, అలాంటి వాడిని తీసుకెళ్ళటానికి ఒక చేతనవంతుడైన వాడు తీసుకెడితే కుదురుతుంది, కానీ అచేతనములైనటువంటి మార్గాలు ఎలా తీసుకెడతాయి, అది కుదరదు. కాబట్టి వీళ్ళందరూ కూడా దేవతలు
సుఖ అర్చనాభిమాని దేవత ఇలా తీసుకెడతారు అని అనుకున్నాం మనం. ఆ తర్వాత అమానవ పురుషుడు బ్రహ్మలోకంలోకి తీసుకెడతాడని ఇదంతా ఇది శుక్లపక్షానికి సంబంధించింది. అర్చరాది మార్గం అన్నా శుక్లపక్ష మార్గం అన్నా ఇదంతా ఒకటే. రెండోది అది ధూమాది మార్గం అని అంటారు వాళ్ళు. ఇక్కడేమో కృష్ణపక్ష మార్గం అని భగవద్గీతలో ఉందన్నమాట. ఇక్కడి నుంచి కూడా వీడు కూడా ఇక్కడి నుంచి బయలుదేరి ఆ ధూమాది మార్గంతో ప్రయాణం చేస్తాడు. వెళ్ళిన తర్వాత కొంతవరకు వెళ్ళి విద్యుల్లోకం దాకా పెడతాడు. అక్కడి నుంచి ఇతనికి మళ్ళీ బ్రహ్మలోకంలోకి వెళ్ళే అవకాశాలేం లేవు. మళ్ళీ తిరిగి మాసేభ్య పితృలోకాదాకాశం ఆకాశాత్ చంద్రమసం ఏసుథోమో రాజా. అక్కడి నుంచి చంద్రలోకం దాకా పెడతాడు అని ఇతని యొక్క మార్గం అంతా కూడా చాందోగ్యోపనిషత్తు చెప్పింది. అక్కడ అతను చంద్రలోకంలో ఉండిపోతాడు. అక్కడ చాలామంది దేవతలు ఉంటారు. ఆ దేవతలతో పాటు కలిసిమెలిసి తిరుగుతాడు. ఎంతో గొప్పగా ఆప్యాయంగా వాళ్ళు ఇతను కర్మఫలం అది వాడు చేసినటువంటి పుణ్యకర్మ లాంటిది. ఆ కారణంగా వాళ్ళు అక్కడ ఉంటూ ఉంటారన్నమాట. మళ్ళీ తిరిగి పుణ్యఫలం కాగానే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తాడు. యథైతమేవాధ్వానం నివర్తంతే, మళ్ళీ తిరిగి యథాప్రకారంగా వెనక్కి వచ్చేస్తాడు అని అన్నారండి. ఎలా వస్తుంటాడు ఏమిటి అనేటటువంటి చర్చ చేసి అక్కడ ఆకాశంలోంచి వాయువుగా మారిపోయి అక్కడి నుంచి ధూమమైపోయి ధూమంలోంచి అతను వెళ్ళి మేఘమైపోయి అక్కడి నుంచి అభ్రంభూత్వా మేఘోభవతి మేఘోభూత్వా ప్రవర్షతి, అక్కడి నుంచి మేఘమైపోయి మేఘంలోంచి మళ్ళీ తిరిగి వర్షధారల ద్వారా భూలోకంలోకి వచ్చేస్తాడు. ఆ వర్షధారలు భూమి మీద పడంగానే కొంతకాలానికి అది విరిహయవా ఓషధి వనస్పతయ స్థిరమాస ఐదు జాయంతే, అక్కడి నుంచి వృక్షాలుగా మూలుస్తాడు. దాంట్లో అనేక రకములైనటువంటి ఓషధులు, వరిధాన్యం, మినుగులు, పెసలు, గోధుమలు, కందులు, ఇలాగా కూరలు, ఆకులు, ఇలా మనం ఏవేవి ఆహారంగా తీసుకుంటూ ఉంటామో ఆ రూపంగా మారిపోతాడు. అవి తిన తర్వాత స్త్రీ పురుషుల యొక్క సంబంధం వలన మళ్ళీ తిరిగి స్త్రీ గర్భంలో ప్రవేశించడం, అతని జన్మ ఎత్తడం, ఇలాంటివన్నీ కూడాను దీంట్లో జరుగుతూ ఉంటాయి. ఇది ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆ జన్మ మళ్ళీ పొందటం, మళ్ళీ కర్మ చేయటం, మళ్ళీ ఆ రకమైనటువంటి చంద్రలోకం దాకా వెళ్ళటం, మళ్ళీ రావటం, ఇది ఇలాగే జరుగుతూ ఉంటుందన్నమాట. సరే, ఇది ఇలా ఉంచండి. అసలు వెళ్ళేటప్పుడు ఇతను ఎలా వెడతాడు ఏమిటి, అసలు మరణావసానాన్ని గురించినటువంటి సందర్భాన్ని గురించి మాట్లాడుతూ చాందోగ్యం అథాస్య పురుషస్య మృతస్య వాతం ప్రాణ చక్షురాదిత్యం అని అంటూ వీడి యొక్క ఆ ఇంద్రియాలన్నీ కూడాను ఆ ఇంద్రియాభిమాన దేవతల్లోకి వెళ్ళిపోతాయిటండి. అన్నీ వెళ్ళిపోతాయి. అంటే అక్కడ ఇంద్రియాభిమాన దేవతలు లేకపోయిన తర్వాత ఆ ఇంద్రియాలు ఉన్నా కూడా ప్రయోజనమేం లేదు. అథైతస్య హృదయశాగ్రం ప్రజ్యోతతే, ఆ సమయంలో చివరిలో అతని యొక్క హృదయానికి ఒక వెలుతురు లాంటిది కనపడుతుంది. చివరిలో ఆ హృదయాగ్రంలో ఒక వెలుతురు కనపడుతుంది అన్నమాట. తేన ప్రజ్యోతేన ఆత్మా నిష్క్రామతి, దాంట్లోంచి జీవుడు వెళ్ళిపోతూ ఉంటాడు. ఎట్లా పెడతాడు? చక్షుష్టో వా అన్యేభ్యో వా మూర్ధ్నో వా అన్యేభ్యో వా శరీరదేశేభ్య తముత్క్రామంతం ప్రాణోనూత్క్రామతి ప్రాణమనూత్క్రామంతకం సర్వే ప్రాణానూత్క్రామంతి సవిజ్ఞానో భవతి తం విజ్ఞాకర్మణి సమన్వారభేతే పూర్వప్రజ్ఞా చ అని అంటుందండి చాందోగ్యోపనిషత్తు. అంటే ఇతని యొక్క హృదయంలో చివరిలో వెలుతురు కనపడుతుంది అంటే అప్పుడు అతను మళ్ళీ తిరిగి తను ఏ జన్మలోకి వెళ్ళబోతున్నాడో తెలుస్తుందన్నమాట దానికి అర్థం అతనికి. కానీ అతను ఆ సమయంలో చెప్పడానికి లేని పరిస్థితిలో ఉంటాడు. కారణం ఏమిటి అంటే ఇంద్రియాలన్నీ కూడాను ఒక పిండమైపోయి ఏకాకారాన్ని చెంది ఉన్నాయి. అంటే ఆయా గోళకాల్లో లేవు. ఏ ఇంద్రియం ఏ గోళకంలో ఉండాలో ఆ గోళకంలో ఉంటే అప్పుడు ఆత్మ బుద్ధి సంకల్పం చేసి మనస్సంకల్ప ప్రభావం చేత వాళ్ళు విషయాలు తెలుసుకోవటం, మాట్లాడటం, చూడటం అవన్నీ జరుగుతాయి. కానీ అటువంటి పరిస్థితి అతనికి ఇప్పుడు ఏమీ లేదు కాబట్టి అతను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాడనమాట దానికి అర్థం. అలాంటి ఒకానొక స్థితిలో అతను ఉండిపోయినాడు. ఇప్పుడు అతను వెళ్ళేటప్పుడు ఇతనికి వెనకాల ఏమొస్తుంది ఏమిటి అని విచారణ,
తముత్క్రామంతం ప్రాణోనుత్క్రామంతి. అక్కడి నుంచి బయలుదేరితే ప్రాణాలు అన్నీ కూడా అతనితో పాటు వెళ్ళిపోతాయి అన్నమాట. అయితే అతన్ని అనుసరించేవి విద్యా కర్మణి సమన్వార భేతే పూర్వప్రజ్ఞాచ అని ఒక మాట ఉందండి అక్కడ. అతన్ని అనుసరించేవి ఏమిటంటే విద్యా కర్మ. అతనితో పాటు మనతో పాటు వచ్చేది ఏమిటి అంటే చేసుకున్నటువంటి అధ్యయనం చేసినటువంటి విద్య, వేదం కానీ శాస్త్రం కానీ ఇంకా ఒక రెండు కానీ మూడుగా వేదాలు కానీ ఆ వేదార్థ విజ్ఞానం కానీ లేకపోతే భగవద్ ఉపాసన కానీ ఏదైనా సరే ఇదంతా కూడా విద్యాశబ్దం చేత చెప్పబడుతుందన్నమాట. అవన్నీ వెనకాల అతన్ని రక్షించడం కోసం వచ్చేటటువంటి అవే తప్ప ఇంకా అంతకంటే ఏం ఉండవు కదా. ఆ తర్వాత కర్మ, అదే ధర్మశబ్దం చేత చెప్పబడేటటువంటిది కూడాను అతను చేసుకున్నటువంటి పుణ్యకర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మ అతన్ని ఉత్తమ లోకాలకు తీసుకెడుతుందన్నమాట. అదేకాక పూర్వప్రజ్ఞ కూడా అని అంటారండి వాళ్ళు. పూర్వప్రజ్ఞ అంటే ఇదివరకు మన జన్మలో ఏమేమి చేశామో వాటిల్లో ఎటువంటి మనకి ప్రజ్ఞ పాఠవాలన్నీ ఉంటాయో అవన్నీ కూడాను అతని వెనకాల వస్తుంటూ ఉంటాయట. అదే అంటారు కొంతమంది విద్వాంసులు విద్యాభ్యాసంలో పురాణాల్లో వాటిలలో విన్న మాటల ప్రకారంగా చూస్తే గురువుగారు చెప్పటం ఆలస్యం, ఊరికే గురువుగారు నిమిత్తం అంతే. చెప్పంగానే అన్ని విద్యలు వాళ్ళకి వచ్చేస్తున్నట్టుగా కనపడుతూ ఉంటారండి కొంతమంది మహానుభావులు. అది ఏమిటి అంటే జన్మాంతరంలో రెడీగా ఉందన్నమాట దానికి అర్థం. అది మనకి సిద్ధంగా ఉన్నది, మన వస్తువు మనకు అందినట్టే. మన సొమ్ము మనం ఎవరికో ఇచ్చాం దాచిపెట్టమని. నేను ఊరెడుతున్నాను, దారిలో పోతుందేమో అని భయంగా ఉంది, ఇంట్లో పెడితే దొంగలు ఎత్తుకుపోతారేమో, నీ దగ్గర జాగ్రత్తగా ఉంచునని ఇచ్చాడు. అలాగే అన్నాడు వాడు. వీడు రాగానే వెంటనే వాడికి ఇచ్చేసాడు అంతే. వాడు దానికి ఇంకా అడిగేదేముంది, వాడి సొమ్ము వాడికి వచ్చిందనమాట దానికి అర్థం. అట్లాగే మనం జన్మాంతరంలో చేసుకున్నటువంటి అభ్యాసం చేసినటువంటి విద్య ఎంతో కష్టపడి గురువుల దగ్గర మరి మనం చదువుకున్నటువంటి అధ్యయనం ఉంది కదండి, అదంతా కూడా జన్మాంతరంలో అలా అవలీలగా తేలికగా అలాగా వచ్చేస్తుందన్నమాట దానికి అర్థం వాడికి. ఈ విషయంలో మహాకవి కాళిదాసు ఒక మాట అన్నారు. కుమార సంభవ కావ్యంలో పార్వతీదేవికి ఆవిడ విద్యాభ్యాసాన్ని గురించినటువంటి ప్రసంగం అన్నీ చెబుతారు మహాకవి కాళిదాసు. అక్కడ అంటాడు, తంహంసమల శరదీవ గంగం మహౌషధీం నక్తమివాత్మభాస స్థిరోపదేశకాలే ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా అన్నాడండి. ఆవిడ ఊరికే ఒక గురువు దగ్గర కూర్చోవటమే ఆలస్యం అంతే. గురువు లేకుండా విద్య రాకూడదు కాబట్టి సంప్రదాయాన్ని పరిపాలించాలి కనుక. లేకపోతే గురువు లేకుండానే విద్య వచ్చినట్టయితే అది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఆ విద్య అసలు విద్య కాదు, అంటే గురు విజ్ఞానం ఉండాలి. అందుకోసమని అది ఎలా వచ్చింది అంటంలో కొన్ని దృష్టాంతాలు చెప్పాడు ఆయన. శరత్కాలంలో అంటే వర్షాకాలం వెళ్ళిన తర్వాత శరత్కాలం వస్తుంది. ఆ కాలం వచ్చేటప్పటికల్లా నదులలో నీళ్ళన్నీ కూడాను సుప్రసన్నమైపోతాయి. వర్షాకాలంలో భయంకరమైనటువంటి తరంగాలతో, ప్రవాహాలతో, మరి సుడిగుండాలతో, బురదతో ఇలాగా కొంచెం చూడటానికి కష్టంగా ఉంటుంది. అదే శరదృతువు వచ్చేటప్పటికల్లా నిర్మలంగా ఉంటాయి నీళ్లు. అటువంటి సమయంలో హంసలన్నీ స్వభావ సిద్ధంగా ఆ గంగానదిలోకి అలా ఊగుతూ ఆటలాడుకుంటూ ఆనందంగా తిరగడానికి వస్తాయండి. ఆ హంసలకి శరత్కాలం వచ్చింది, ఇంకా మీరు గంగానదిలో హాయిగా ఊగుతూ తరంగాల మీద తిరగచ్చు, మీరు రండి అని ఎవరైనా వెళ్ళి పిలుచుకొచ్చారంటారా? ఎవ్వరూ పిలవలేదు. అవి ఎలా వస్తాయో వాటకే తెలియాలి ఆ విషయం. అంటే అది ఒకనొక దివ్య విజ్ఞానం, వాటికి తెలుస్తుందన్నమాట దానికి అర్థం. శరత్కాలం వచ్చింది, మనం గంగానదిలో వినోదంగా ఊగచ్చు అని అవి వచ్చేస్తుంటూ ఉంటాయండి. అవి అనుకోకుండా జరుగుతుండే పని. దానికోసం ఎవరు వెళ్ళి ప్రబోధ చేయలేదు, రమ్మని చెప్పలేదు, అవే వస్తూ ఉంటాయి. తంహంసమాల శరదీవ గంగం మహౌషధీం నక్తమివాత్మభాస. అరణ్యాల్లో జ్యోతిర్లతలను ఉంటాయిటండి, కాళిదాసు చెబుతాడు. ఆ జ్యోతిర్లతలు సాయంకాలం అయ్యేటప్పటికల్లా భగ్గును వెలుగుతాయిటండి. అవి అంటే ఆ సూర్యకాంతి వాటల్లో ప్రతిబింబిస్తుందన్నమాట దానికి అర్థం. అవి వెలగాలి అన్నట్టయితే దానికి అక్కడ ఉండి ఎవరైనా స్విచ్ వేశారంటారా? మన బల్బు ఈ బారుగా ట్యూబ్లైట్ ఎలా వెలుగుతూ ఉంటుందో
ఆ రకంగా వెలుగుతూ ఉంటాయండి. ఆ కాంతులు అంటే ఒక తీగలే అలా వెలుగుతూ ఉంటుంటాయండి అవి. అక్కడ ఎవరైనా లైట్లు వేయటం గానీ, స్విచ్ బోర్డులు పెట్టడం గానీ, ఆర్పడం గానీ, వేయటం గానీ ఉందంటారా? ఏమీ లేదు గదా! ఆ సమయం ఇచ్చేటప్పటికల్లా అవి ఆ రకంగా వెలుగుతూ ఉంటుంటాయి. తాంహంసమాల శరదీవ గంగాం మహంసధీం నత్మవివాత్మభాసః. అలాగే స్థిరోపదేశకాలే ఆ గురువు చెప్పటం ఆలస్యం అంతే. ప్రవేదిరే ప్రాక్తన జన్మ విద్యా. జన్మాంతరంలో అభ్యస్తమైన విద్యలన్నీ కూడా అలా వచ్చేస్తాయి కదా అని అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే అది పూర్వప్రజ్ఞ అంటారు దాని పేరనమాట. ఇదివరకు జన్మాంతరంలో అంతా రెడీ అయిపోయి ఉందన్నమాట. అనుకోకుండా దేహం త్యాగం అయిపోయింది, పడిపోయినాడు, మళ్ళీ ఎక్కడో పుడతాడుగా. ఆ పుట్టినప్పుడు మళ్ళీ వెంటనే వాడికి అవి వచ్చేస్తుంటుంటాయండి. వాడికి ఏ విద్యలో ప్రావీణ్యం ఉందో మనకి తెలియక ఇంకొక విద్యలో పెట్టినా కూడా వాడు చదవలేడు. దాంట్లోంచి మానేసేసి వాడు ఇంకో దాంట్లోకి వచ్చేస్తాడు. వాడికి ఏది అభ్యస్తమై ఉందో దాంట్లోకి వాడు వచ్చేస్తాడు. అట్లాగా దీంట్లో కూడా ఆ మాట ఉపనిషత్తులో ఉంది, అదేం కొత్త విషయం కాదు. తమ విద్యా కర్మణి సమన్వారభేతే పూర్వప్రజ్ఞాచ అని ఈ రకంగా ఉందండి. ఇలాంటి పరిస్థితులలో గరుడ పురాణం అది జీవుడి యొక్క గమనాగమనాల గురించి, పాపకర్మలు చేసినటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎలా పెడతారు, ఏం చేస్తారు అనే విషయాలు. దీనికి కారణం ఏమిటి అంటే మహావిష్ణువు దీనికి ప్రధానమైనటువంటి వక్త. గరుత్మంతుల వారు ఆయన అడిగేవారు, ఆయన చెప్పడం మహావిష్ణువు చెబుతూ ఉంటాడు, ఈయన శ్రోతగా ఉంటాడు. ఎలాగైతే భగవద్గీతకి అర్జునుడు శ్రోత, కృష్ణ పరమాత్మ వక్త, అలాగే శ్రీమద్ భాగవతం విషయంలో మరి పరీక్షన్ మహారాజు గారు శ్రోతగా ఉంటే సుఖయోగీంద్రుడు వక్తగా ఉన్నారు. ఇట్లా నైమిషారణ్యంలో మరి సూత మహర్షి వక్తగా ఉంటే శౌనకాది మహర్షులందరూ శ్రోతలుగా ఉన్నారు. ఇలా ఉంటూ ఉంటాయి కదా శాస్త్రముల యొక్క పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కేచితు పునర్యాతనానాం యామీనాం ఉపభోగతః పశ్చాద్దేహాంతర ప్రాప్తిం వదంతి కిము తత్ర సతు అని అడిగాడండి. ఎవరు అడిగారంటారు ఈ మాట? గరుత్మంతులు వారు అడిగారు. కొంతమంది అంటున్నారు, మరణించిన తర్వాత యమధర్మరాజు గారు పెట్టేటటువంటి యాతనలు అనగా నరక బాధలు అన్నీ కూడాను అనుభవిస్తూ ఉంటారని, మళ్ళీ తర్వాత దేహాంతర ప్రాప్తి, మరొక దేహాన్ని వాళ్ళు పొందుతారు అని అంటుంటారండి ప్రపంచంలోనూ. నాకేమిటో సరిగ్గా తెలియలేదు ఈ విషయం, దీని గురించి తమరు వివరించవలసిందిగా కోరుతున్నాను అని శ్రీ మహావిష్ణువుని అడుగుతాడు. ఆ తర్వాత ఈ సందర్భం దీని గురించినటువంటి వివరణ ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇది పురాణం కాబట్టి గరుడ పురాణం. ఈ పురాణాలన్నీ కూడాను నైమిషారణ్యంలోనే, క్షేత్రంలోనే ఇవన్నీ కూడా సూత మహర్షి శౌనకాది మహర్షులకు చెప్పారు. వాళ్ళు కూడా ఇలాగే అడిగారు. గరుత్మంతుల వారు ఏ రకంగా శ్రీ మహావిష్ణువుని అడిగారో అదే విధానంలో శౌనకాది మహర్షులందరూ కూడాను సూత మహర్షిని అడుగుతారు. అడిగిన తర్వాత సూత మహర్షి అంటారు, మహర్షులారా, సాధుపృష్టం మహాభాగా శృణుధ్వం భవతాం పునః సందేహోనోపపద్యేత లోకార్థం కిల పృచ్ఛతాం. మహర్షులారా, మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా గొప్పదయ్యా. మీకు కొన్ని సందేహాలుండి మాకు ఈ సందేహాలని తీర్చండి అని అంటూ కదా మీరు అడుగుతున్నారు నన్ను. మీకు నిజంగా పూర్తిగా సందేహాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ లోకంలో ఉన్న సందేహాలని, ఆ సందేహాలకు సమాధానం నా చేత చెప్పించదలుచుకుని అడిగారేమో అన్నట్టుగా ఉంది నాకు ఇది అన్నారు. సరే, ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడాను సందేహం ఉన్న తర్వాత మనం తీర్చవలసిందే కానీ కాదంటానికి లేదు కదా. అది ఎవరికి ఉన్నా సందేహమే కాబట్టి తప్పకుండాను అపాకరిష్యే సందేహం ఇత్యుక్త్వా సూత మహర్షి. ఆయన అన్నారు, మీ సందేహాన్ని తప్పకుండా నేను తీరుస్తాను అని సూత మహర్షి అంగీకరించారండి. అంటూ ఒక మాట అన్నారు, మహర్షులారా, నేను ప్రత్యేకంగా చెప్పేదేం లేదయ్యా. పూర్వకాలంలో గరుత్మంతులు వారు శ్రీ మహావిష్ణువుని అడిగారు.
అడిగినప్పుడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారికి చెప్పిన సమాధానం ఏదైతే ఉందో దానిని మీకు నేను చెబుతా. దాని చేతనే మీ సందేహం తీరిపోతుంది. మళ్ళీ నేనంటూ వేరే చెబితే అదేదో నేను సొంతంగా చెప్పానని అనుకోవచ్చు మీరు. సాక్షాత్ వైకుంఠవాసుడైనటువంటి శ్రీ మహావిష్ణువే చెప్పిన విషయం ఉన్నప్పుడు మనం అదే చెబితే అందరికీ విశ్వాసం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కనుక ఆయన గరుత్మంతుడిని దృష్టిలో పెట్టుకుని ఆయన చెప్పారు. కాబట్టి అదే నేను చెబుతాను మీకు అని కూడా ఆయన అన్నారు. వీళ్ళన్నారు, మహాభాగ్యం, మాకైతే తెలియదు ఆ విషయం, మీరు చెప్పండి, మహావిష్ణువు చెప్పిన సమాధానమే వింటాం మేము కూడాను అని వీళ్ళు కూడా అంగీకరించారు. ఇది ఇలాగా సందర్భం మనకి నైమిషారణ్యానికి మహర్షులు అడగటం, సూత మహర్షి చెప్పడం ఒక రకమైనటువంటి సంబంధం. ఇది ఒక రకంగా ఉంది. అసలు గరుత్మంతుల వారు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళటం, అడగటం అదొకటి సందర్భం. ఏకదా వైనతే యస్య లోకానాం దర్శనేచ్ఛయా సహ గరుడ పాతాళం భూలోకం స్వర్గం గత్వా కుత్రాపి. ఒకప్పుడు ఆయన ఏం చేశాటంటే వైనతేయ అంటే గరుత్మంతుల వారు అన్నమాట. ఆయన మొత్తం అన్ని లోకాలు చూడాలనేటటువంటి కోరికతో ఆయన అన్ని లోకాలు వెళ్ళేటండి. స్వర్గం, పాతాళం మొత్తం అన్ని లోకాలు చూసి వచ్చేటండి. అన్ని లోకాలు చూస్తే మరి మానవలోకం మాత్రం కొంచెం బాధాకరంగా కనపడింది. దుఃఖం అనుభవిస్తున్న వాళ్ళు ఎక్కువగా కనపడ్డారు. సరే, మొత్తం అన్నీ కూడా చూసి చివరికి వైకుంఠంలోకి పరమాత్మ దర్శనం కోసమని వైకుంఠంలోకి వచ్చాడు. వైకుంఠం అనేది చాలా ఆనందకారణంగా ఉంటుంది, కానీ అక్కడ ఇలాంటివి ఏమి ఉండవు కదా. మానవుడికి అసలు రజోగుణం, తమోగుణం, సత్వగుణం 3 గుణాలు ఉన్నాయనుకోండి. ఇది మాయాగుణాలు అని వేదాంత మర్యాద. ఏ గుణముల యొక్క వికారమే ఈ ప్రపంచంలో అన్ని చోట్ల కూడా ఉంటూ ఉంటుంది. రజోగుణం మానవుణ్ణి బంధిస్తుంది, అనేక రకములుగా కర్మలు చేయిస్తూ ఉంటుంది, ప్రవృత్తికి కారణం. సత్వగుణం ఉందంటే ప్రశాంతంగా ఉంటాడు, సుఖానుభవం ఎక్కువగా ఉంటూ ఉంటుంది వాడికి. తమోగుణం ఉందనుకోండి, దుఃఖానుభవం ఎక్కువ, దుఃఖం అనుభవిస్తూ ఉంటాడు. ఇది సహజంగా జరుగుతూ ఉండేటటువంటి పని. కానీ ఈ 3 కూడా లేకుండా పరిపూర్ణ ఆనంద స్వరూపంతో ఉంటుంది వైకుంఠం అన్నమాట. అలాంటి వైకుంఠలోకంలో శ్రీ మహావిష్ణువుని చూడటాని కోసం వచ్చాడు గరుత్మంతుల వారు. ఆ సందర్భంగా లక్ష్మీ పరమాత్మని సేవిస్తూ ఉండటం ఇదంతా కూడా చూచి ఆనందపడిపోయినాడండి. ఇంతకాలం తిరిగాను, ఇంత ఆనందమైనటువంటి చోటు నాకు ఎక్కడా కూడా కనపడలేదు అని ఆయన కళ్ళు నీళ్లు కారుస్తూ ఆనంద బాష్పాలతో నిండిపోయి ఆ పరమాత్మ దగ్గరికి వచ్చి ఈ రకంగా నమస్కారం చేశాడండి. అప్పుడు శ్రీ మహావిష్ణువు అడుగుతున్నారు, ఏమోయ్ గరుడా, ఈ మధ్యకాలంలో నువ్వు కనపట్టలేదయ్యా, ఎక్కడికి వెళ్ళావేమిటి అని అడిగారు. ప్రభు, ఏం చెప్పమంటారు, భూలోక ప్రభృతి సత్యలోక పర్యంతం అన్ని లోకాలు మొత్తం తిరిగానండి. అలాగా, ఎందుకయ్యా అలా అనవసరంగా తిరిగావు నువ్వు, ఏమిటో చూడాలని అనిపించింది, నేను వెళ్ళాను అని అన్నట్టండి. అయితే 7 విశేషాలు ఏమిటి చెప్పు, మానవలోకం కూడా వెళ్ళావా అని అడిగారట. అమ్మో, అదేమిటండి, బ్రహ్మలోకం, అలాగా స్వర్గలోకం, గంధర్వలోకం, ఇలాంటి లోకాలు ఎన్నో గొప్ప గొప్ప పుణ్యలోకాలు ఉంటూ ఉండగా మానవలోకం కూడా వెళ్ళావా అని అడిగారు ఏమిటి మహావిష్ణువు. ఏదో తేడా ఉంది మొత్తం మీద. అంటే గొప్పగా ఉంటుందనే మానవలోకం, లేకపోతే ఎక్కువ దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారా, అది ఏమిటో తెలియదు. ఆయన ప్రశ్న మళ్ళీ తర్వాత గరుత్మంతుల వారికి వివరించినప్పుడు చెప్పవలసిందే, కానీ నాకు సరిగ్గా తెలియదు. ఆయన చెప్పినప్పుడు నేను మీకు చెప్తాను ఆ విషయం. ఏమన్నారంటే, అతస్సుకృతినా లోకోయం మానవలోక, మంచిగా చెబుతున్నారండి. మరి ఎందుకోసమని మానవలోకం కూడా నువ్వు వెళ్ళావా అని గరుత్మంతుల వారిని అడిగారు శ్రీ మహావిష్ణువు. గరుడా, అది కాదయ్యా, అది పుణ్యలోకం అయ్యా, పుణ్యపురుషులు ఉంటారు అక్కడ, పుణ్యం చేయటానికి ఆధారభూతమైనటువంటిది లోకం మానవలోకం అంటేను. అక్కడ చాతుర్వర్ణ్యాలు ఉన్నాయండి. గీతాచార్యుడు అన్నారు,
చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అనేటటువంటి శ్లోకాల దగ్గర మాట్లాడుతూ, ఎక్కడైతే చాతుర్వర్ణ్య వ్యవస్థ ఉంటుందో అక్కడ తప్పకుండా వాళ్ళకి మోక్ష సిద్ధి చప్పున లభించే అవకాశం ఉంటుంది. చాతుర్వర్ణ్య వ్యవస్థ లేని చోట అంత తొందరగా మోక్షం రాదు అన్నారు ఆయన. ఆహా, అలాగా. అంటే ఇప్పుడు మన దగ్గర చాతుర్వర్ణ్య వ్యవస్థ ఉంది అంటే ఇటు బ్రాహ్మలు, ఇటు క్షత్రియులు, ఇటు వైశ్యులు, ఇటు శూద్రులు, ఇలాగా 4 వర్ణములు వారు ప్రత్యేకంగా ఉన్నారు. వాళ్ళకి గుణకర్మ విభాగశ అని పరమాత్మ చెప్పినట్టు ఎవరికి ఏ గుణాలు ఉంటాయి, ఎవరు ఏ కర్మలు చేయాలి ఏమిటి, దాని విభాగం అంతా పరమాత్మ ఉపదేశం చేశారు. కాబట్టి అలాంటి గొప్ప స్థానం అన్నమాట. అయితే ఉన్నంత మాత్రం చేత అటువంటివన్నీ కూడాను ఇది గొప్ప, ఈ స్థానం గొప్పది అవుతుందా అని నాకు ఒక అనుమానమే అక్కర్లేదు నీకు. కారణం ఏంటి అంటే ఈ భూలోకంలో పుట్టినటువంటి వాడు వేదాధ్యయనాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎన్ని వేదాలైనా అధ్యయనం చేయొచ్చు. అనేక యజ్ఞాలు, మహర్షులు తపస్సులండి. ఎంత తపస్సులు చేస్తుంటారో, ఎంతమంది తాపసులు ఉన్నారో చెప్పలేం కదా ఈ మానవలోకంలో. అలాగా దాన ధర్మాలు చేసినటువంటి మహాత్ములండి. శివ చక్రవర్తి అలాంటి వాళ్ళు, కర్ణుడి పేరు చాలా ప్రత్యేకంగా చెబుతారు కదా. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అలాంటి వాళ్ళు రాజ్యాలు కూడా దానం చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి అటువంటి తపస్సులు, దానాలు యోగీశ్వరులండి. మహర్షులు 1000 సంవత్సరాలు సమాధిలో ధ్యానం చేస్తూ ఉంటారు. విశ్వామిత్ర మహర్షిని గురించి ఏం చెప్పమంటావు? ఆయన ఎన్ని 1000 సంవత్సరాలు సమాధిలో తపస్సు చేశాడో చెప్పలేం కదా. అలాంటి వాళ్ళు ఆ తపస్సు ప్రభావం వల్ల వాడు స్వర్గలోకంలోకి వెళుతూ ఉంటారయ్యా. అందువలన మానవలోకం అనేటటువంటిది చాలా గొప్పది. అంతేకాదు అక్కడ గనక వీటిలన్నిటినీ కూడాను, ఈ కర్మలు, అలాగా వేదాధ్యయనాలు, అలాగా తపస్సులు, దానాలు, యజ్ఞాలు, తపస్సులు, యోగాభ్యాసాలు, ఉపాసనలు, వీటిలన్నిటినీ పరమాత్మపరంగా చేసినట్లయితే, స్వార్థమేమీ లేకుండా, అనగా కర్మఫలాన్ని అపేక్షించకుండా ఈశ్వరార్పణ బుద్ధితో అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ నిరగ్ధర్న చాక్రియ అన్నాడు గీతాచార్యుడు మాట్లాడుతూ. ఆ రకంగా ఎవరైతే మహాత్ములు చేస్తారో అలాంటి వాళ్ళు ఇక్కడే నిరంతరం వేదాంత శ్రవణం చేసి అత్ర బ్రహ్మ సమశ్నుతే నతస్య ప్రాణ ఉత్క్రామంతి అని చెబుతుంది బృహదారణ్యకం. వాడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, వాడు ఇక్కడే జీవన్ముక్తుడితే ఇక్కడే ఉంటాడు, భూలోకంలోనే ఉంటాడు కదా. అంటే జీవన్ముక్తులు అన్నమాట. ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది జీవన్ముక్తులు ఉన్నారు. అంటే జీవన్ముక్తి అవస్థని పొందడానికి యోగ్యమైనటువంటి స్థానం మానవలోకం. అంటే ఇంతకంటే గొప్పది ప్రపంచంలో ఇంకెక్కడ ఉంటుందండి. అందుకోసమని మానవలోకం కూడా చూశావా అని అడిగారు. అడిగితే అప్పుడు ఆయన సమాధానం చెబుతాడు గరుత్మంతుల వారు, మహాప్రభు మహావిష్ణువు, నేను భూలోకంలోకి వెళ్ళాను, కానీ మీరు చెప్పినటువంటి మహానుభావులు, వాళ్ళ గొప్పతనం, వాడు చేసేటువంటి ధర్మానుష్ఠానాలు, కర్మానుష్ఠానాలు అది అలా ఉంచండి. కానీ మామూలుగా చాలామంది రోగభయం అండి. పాపం ఎక్కువగా రోగగ్రస్తులై బాధపడుతూ ఉంటారు చాలామంది. దానివల్ల మృత్యుభయం, ఈ 2 భయాలు వాడికి ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉంటాయి. చాలా బాధపడుతూ ఉంటారండి. పాతాళలోకంలోకి వెళ్ళానండి, నా వల్ల భయపడుతూ ఉంటారు. పాతాళలోకంలో పాములు ఉంటాయి ఎక్కువగా. వాటికి గరుత్మంతుడంటే వాళ్ళకన్నింటికీ భయం అన్నమాట దానికి అర్థం. ఇట్లా ఏ లోకంలో ఏం చూశాడో గరుత్మంతుడు వారు అదంతా శ్రీ మహావిష్ణువుతో చెబుతున్నాడు. మనం తర్వాత మాట్లాడదాం.